ఓం నమో భగవతే వాసుదేవాయ. 2026 జనవరి 15వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు చివరి 15 రోజుల సమయంలో మిథున రాశిలో జన్మించిన జాతకుల యొక్క 15 రోజుల రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మిథున రాశి అధిపతి బుధ భగవానుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అయితే 15వ తారీఖు ఉదయం 6:30 నుండి అదే రోజు అనగా 15వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా గురు భగవానుడు జన్మంలో సంచరిస్తూ ఉండడం చేత కాస్త అనవసరమైనటువంటి ప్రయాణాలు, ధనానికి సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బందులు, కొన్ని రకాల మానసిక ఆవేదనలు మరియు కుటుంబంలో మిథున రాశి జాతకులకు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి. కాబట్టి మిథున రాశి జాతకులు 15వ తేదీ మొత్తం కూడా విశ్రాంతి తీసుకోవడం అత్యంత ఉపయుక్తము. అదే మాదిరిగా 16వ తేదీ ఉదయం 6:30 నుండి 17వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మిథున రాశి జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పనిసరిగా వివాహ విషయాలలో ఒక నిర్ణయం తీసుకునేడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఎవరైతే కర్మాగారాలలో ఎవరైతే కార్మికులుగా పనిచేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ 2 రోజుల సమయం అత్యంత అనుకూలమైనది. అదే మాదిరిగా ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలనుకుంటే శని మరియు శుక్ర భగవానుల యొక్క మూల మంత్రాలను జపించి ప్రారంభించడం ద్వారా తప్పకుండా ధన సంబంధిత సహాయము మరియు పనులకు సంబంధించి అంశాలలో చేయూత లభించి అట్టి పనులు మీకు సకాలంలో పూర్తవడానికి మంచి వాతావరణం అనేది అనుకూలంగా ఉన్నది. అదే మాదిరిగా 18వ తేదీ ఉదయం 6:30 నుండి 20వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మిథున రాశి జాతకులకు ప్రతికూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ యొక్క రోజువారీ పనులను యథావిధిగా చేసుకుంటూనే కొన్ని రకాల పనులను ప్రారంభించకుండా, కొత్త పనుల జోలికి పోకుండా, వివాదాలకు జోలికి పోకుండా ఆ సమయాన్ని మీరు ప్రశాంతంగా గడపవలసి ఉంటుంది. ఏమి చేసినప్పటికీ కూడా ఈ 3 రోజుల సమయంలో మీకు ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 18వ తేదీ, 19వ తేదీ, 20వ తేదీ ఈ 3 తేదీలలో మీ సమయాన్ని మీ యొక్క రోజువారీ పనులలో భాగంగా మీరు ముందుకు పోవాల్సిందిగా సూచన. ఎలాంటి కొత్త పనులను చేపట్టడానికి వీలు లేదు. ఒకవేళ ఏదైనా దూర ప్రయాణాలు చేయాలనుకున్నా, ఎవరికైనా ధనం ఇవ్వాలనుకున్నా, ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు సంభవించినా అట్టి వారికి చికిత్స చేయాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆదిత్య హృదయాన్ని చదువుకొని మీరు ఆ పనులను ప్రారంభించవచ్చు. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదే మాదిరిగా 21వ తేదీ ఉదయం 6:30 నుండి 24వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మిథున రాశి జాతకులకు చాలా అద్భుతమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ యొక్క అన్ని రకాల స్కిల్స్ అనేవి ప్రభావవంతంగా ఉపయోగపడి మీ యొక్క జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పనిని చేయబట్టినా తప్పనిసరిగా ప్రగతి అనేది సాధించడం జరుగుతుంది. ధనాదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. తప్పనిసరిగా రావాల్సినటువంటి బకాయిలు రాబట్టడం జరుగుతుంది. అదే మాదిరిగా మీరు వివిధ అంశాలలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయం. అదే మాదిరిగా వివాహం కావాల్సిన వారికి తప్పకుండా మంచి సంబంధాలు అందుబాటులోకి రావడం, మంచి చర్చలు, సంప్రదింపులు అనుకూలంగా జరగడం ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. అదే మాదిరిగా మీ యొక్క చేస్తున్నటువంటి పనులలో సంబంధించి మీకు అన్ని రకాల వ్యక్తులు సహకరించడానికి అవకాశం ఉన్నటువంటి సమయం. ఈ యొక్క మిథున రాశి జాతకులకు 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అత్యంత అనుకూలంగా ఉన్నది. అదే మాదిరిగా 20వ తేదీ ఉదయం 6:30 నుంచి
27వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా కాస్తంత ప్రతికూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మళ్ళీ మీకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్గా మీకు అష్టమ కుజ రవి ఉండడం చేత కాస్తంత ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా అనారోగ్యమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కాస్తంత జాగ్రత్తలు వహించవలసిందిగా సూచన. అదే మాదిరిగా 26వ తేదీ 28వ తారీఖు ఉదయం 6:30 నుండి 30వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అత్యంత అనుకూలమైనటువంటి ఈ సమయంలో మీకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకునే వారికి, వివాహ సంబంధాలను కుదుర్చుకోవడానికి ఈ సమయం మొత్తం కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయం. మరి 29వ తారీఖు మీరు ఏదైనా దేవీ దేవత దేవాలయాలను సందర్శించాలనుకుంటే ఆ సమయం మీకు అత్యంత అనుకూలమైన సమయం. ఆ సమయంలో చేసే పూజలు మొత్తం కూడా మీకు ఫలించడానికి అవకాశాలు ఉంటాయి. 28, 29, 30 ఈ 3 తేదీలు మీకు అన్ని రకాల పనులలో పూర్తి స్థాయిలో లాభం చేకూరడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి చెప్పిన రోజులలో చెప్పిన విధముగా మీ యొక్క కార్యాచరణను చేపట్టండి. తప్పనిసరిగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. మరి మీరు ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామం చదువుకోవడం ద్వారా ఈ 15 రోజుల సమయాన్ని మొత్తం కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైనా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీ యొక్క పూర్తి డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించండి. శ్రీమాత్రే నమః.